ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసుకుని టమాటో నిల్వ పచ్చడి చేసేసుకుందామా? దీనికోసం అర కేజీ దాకా టమాటాలను శుభ్రంగా కడిగేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకున్న బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, ఈ టమాటా ముక్కలన్నీ దాంట్లోకి వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజున చింతపండుని దీంట్లోకి వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు బాగా ఉడికించేసుకోవాలి. వెలిగించుకునే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ టమాటాని కూడా దాంట్లోకి వేసుకొని ఒక పావు కప్ దాకా కారం, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల సాల్ట్, 20 దాకా చిన్నులు రెబ్బలు వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. పోపు కోసం బాండీలో 50 గ్రాముల దాకా పప్పుల నూనె వేసుకోండి. దీంట్లోనే పోపు దినుసులు, పసుపు, 5 నుంచి 6 చిన్నులు రెబ్బలు, దీంట్లోనే 5 ఎండుమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు, చిటికెడంత ఇంగువ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాక టమాటా పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసుకుంటే నెల పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది.